స్ట్రక్చర్ అవసరము, కొన్ని కమిటీలు అవసరము, బూత్ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, అట్లాగే జిల్లా స్థాయిలో కావచ్చు. సో ఇంతవరకు మనము కొంత ఈ పార్టీ నిర్మాణం విషయంలో కొంత డిలే జరిగిన మాట వాస్తవం. జనసేన విషయంలో ఈ మండల బూత్ కమిటీల దగ్గర కొంత డిలే జరిగిన మాట వాస్తవం. జిల్లాకు అధ్యక్షులు అయితే ఉన్నారు కానీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కావచ్చు, అట్లాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ అని ఎలక్షన్ ముందర కొంతమంది నియమించారండి అన్ని కాన్స్టిట్యున్సీస్ కూడా. బట్ ఒక స్ట్రక్చర్ అనేది కొంతవరకు లేని మాట వాస్తవం. ఈ రోజు అంటే నేను జనసేన సైనికుల దగ్గర నుంచి కావచ్చు, లేదంటే కొంతమంది మేధావుల దగ్గర నుంచి కావచ్చు, నేను వింటున్న మాట ఏంటంటే ఈ రోజు ఎవరినైతే ఒక కమిటీగా వేశారో, కొన్ని జిల్లాలకు కొంతమంది బాధ్యులుగా వేశారు, వీళ్ళందరూ కూడా గెట్టోళ్ళు వేశారు. ప్రజల్లోకి పోయి ప్రజల కార్యకర్తలతో మాట్లాడి వారి బాధలు విని వారికి అనుగుణంగా పార్టీని తీసుకెళ్లాలా, అట్లాగే ప్రజలతో మాట్లాడి ఎవరైతే ఇక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే బాగుంటారు, ఎక్కడెక్కడ ఎవరిని నియమించాలనేది కొంత తెలిసిన వ్యక్తులను, సీనియర్ నాయకులను, ఒక పక్క మీరు చూస్తే ఒక పక్క కొనతాల రామకృష్ణ గారు కావచ్చు, అట్లాగే సామినేని ఉదయభాను గారు కావచ్చు, అట్లాగే కొడికల్పూరి గోవిందరావు గారు కావచ్చు, మనోహర్ గారు ఎలాగో ఉన్నారు, తర్వాత ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు. సరే, ఒక విషయం అయితే వాస్తవం, అన్ని కాన్స్టిట్యున్సీలు అన్ని జిల్లాల్లో కూడా బలమైన ఈ కమిటీలు అయితే వేశారు. దాంట్లో అయితే ఏ డౌటు లేదు. కాకపోతే రాయలసీమలో కొంత రెడ్డి సామాజిక వర్గం ఉన్న నేపథ్యంలో రెడ్లను కొంత దగ్గరికి చేర్చుకోవాలా పార్టీకి, వారి మద్దతు కూడగట్టాలనే నెపంతో ఆ ఒక లక్ష్యంతో ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ముందుకు తెచ్చారనే ఒక భావన అయితే నాలో ఉంది. అది మరి మిగతా వాళ్ళు అంగీకరిస్తారో లేదో. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఈ 4-5 జిల్లాల్లో చాలా మంది రెడ్డి సామాజిక వర్గ నేతలతో, అంటే తెలుగుదేశంలో కావచ్చు, అట్లాగే వైసీపీలో మరీ ముఖ్యంగా వైసీపీలో కావచ్చు, ఆయనకు బలమైన సంబంధాలు, బంధుత్వాలు కావచ్చు, లేదంటే ముఖ పరిచయాలు కావచ్చు, లేదంటే ఒకప్పుడు ఆయన వైసీపీలో ఉన్నారు కాబట్టి వారితో సన్నిహిత సంబంధాలు ఆయనకున్న నేపథ్యంలో కొంతవరకు వైసీపీని కొంత డౌన్ చేసి వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గ నేతలను కొంతవరకు జనసేనలోకి రప్పించడానికి ఒక ప్రయత్నం జరుగుతుందేమో అనే ఒక భావన నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కువగా అంటే ఒక్క మాట బాలినేని శ్రీనివాస్ గారు కావచ్చు, మీ ఎమ్మెల్యే గారికి దామచర్ల జనార్దన్ గారు కావచ్చు, కొంత ఇద్దరికి కూడా ఘర్షణపూరిత వాతావరణం అని బాహటంగానే అందరికీ తెలుసు. వీరిరువుడి నడుమ మీ పార్టీలో మీకేమన్నా రేపొద్దున జనసేనకి అదేవిధంగా టీడీపీకి ఏమన్నా తలనొప్పులుగా మారే అవకాశం ఉందా వీళ్ళిద్దరు నాయకుల వలన? మీకేమన్నా జనసేన బలం పెరిగితే మాకు బలం పెరిగినట్టే, కూటమి బలం పెరిగినట్టే. సో ఎక్కడ ఆ ప్రాబ్లం అయితే మాకు లేదు. ఇంకొక మాట, ఇంతకుముందు కృష్ణాంజనేయులు చెప్పారు, ఇప్పుడు పిఠాపురంలో ఏమైంది, ఎప్పుడైతే ఒక ఘర్షణ లాంటి వాతావరణం మొదలైందో వెంటనే మేము కొన్ని చర్యలు తీసుకున్నాం. అక్కడ ఎవరైతే దానికి కారకులు అవుతున్నారో వాళ్ళని కొంచెం పక్కన పెట్టి కొంత న్యూట్రల్ గా వెళ్లే వారిని ముందుకు తెచ్చి అక్కడ ఒక కమిటీ లాగా ఏర్పరచడం, కొంత సమన్వయాన్ని ఇబ్బంది లేకుండా చేయడం చేస్తున్నాం. అట్లాగే సార్ ఒంగోలులో కూడా ఇప్పుడు మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఒక కాన్స్టిట్యున్సీకి చెందిన వ్యక్తిగా చూడొద్దు. ఆయన ఒకప్పుడు మంత్రి, ఒక జిల్లాను శాసించిన నేత, ప్రకాశం జిల్లాలో వైసీపీ తరఫున ఎదురులేని వ్యక్తిగా ఆయన పార్టీని శాసించిన నేత. ఆయన మీరు కేవలం ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యుడిగా అక్కడ ఏదో ఒక 2 లక్షల మంది ఓటర్లకు చెందిన నేతగా చూడొద్దు సార్. ఇంకొక విషయం ఏంటంటే, నిజంగా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నప్పుడు రేపు ఎట్లాగూ మనకు 175 కాన్స్టిట్యున్సీలు 2263 కాన్స్టిట్యున్సీలు అవుతున్నాయి. డీలిమిటేషన్ ఖచ్చితంగా జరగబోతోంది. వచ్చే సమావేశాల్లో మళ్ళా బిల్లు పెడతారని చాలా మంది చెప్తున్నారు పెద్దలు. కాబట్టి సార్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఒక కాన్స్టిట్యున్సీ ఎతకడం కావచ్చు, లేదంటే ఆయన ఒక కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేయడం కావచ్చు, మా కూటమి ప్రభుత్వానికి పెద్ద సమస్యే కాదు. ఇప్పుడు ఒంగోలు 2 అవ్వచ్చు, లేదంటే ఒంగోలులో ఉన్న 1-2 మండలాలు వేరుగా ఇంకొక కాన్స్టిట్యున్సీగా తయారవచ్చు. రెండో విషయం ఏంటంటే సార్, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో నిలబడితేనే గెలుస్తారు, వేరే కాన్స్టిట్యున్సీలో నిలబడితే గెలవరనే పరిస్థితి ఎక్కడా లేదు. ఆయనకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అత్యంత ప్రముఖమైన నేతగా, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ ఫాదర్ కూడా మంచి పేరుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మొన్న ఎదిగిన వ్యక్తి కాదు. వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి కూడా బలమైన రాజకీయ నేపథ్యం, మంచి కుటుంబం, 10 మందిలో పేరున్న కుటుంబం.
కాబట్టి ఆయన ఏ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసినా ప్రకాశం జిల్లాలో గెలవగలిగే సత్తా ఉన్న వ్యక్తి. కాబట్టి ఆ రకంగా ఆయన్ను మేము ఒక ఎమ్మెల్యేగా గెలిపించుకోవడమో లేకపోతే ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీని ఆయనకు అప్పచెప్పడం అనేది మాకు పెద్ద ఇష్యూనే కాదు సార్. కాబట్టి దీన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి దామచర్ల జనార్దన్ గారికి మధ్య ఇష్యూ ఉంది కాబట్టి ఆయన ముందుకు పోలేరేమో అనే మాటను ఇక్కడితో మనం మానేద్దాం, దీన్ని పక్కన పెడదాం. ఆయనతో ఈరోజు జనసేన పార్టీకి 6 జిల్లాల్లో అంటే గ్రేటర్ రాయలసీమ 4 రాయలసీమ జిల్లాలు, అట్లాగే నెల్లూరు, ప్రకాశం, ఈ 6 జిల్లాల్లో జనసేన పార్టీని ఎలా బలం పుంజుకోవాలా, ఎలా పార్టీ నిర్మాణం చేపట్టాలా. మరి ముఖ్యంగా సార్ ఈరోజు బలిజ రెడ్డి సామాజిక వర్గాల ఆధిపత్యం ఉన్న ఈ ప్రాంతము, మరి ముఖ్యంగా రెడ్ల సామాజిక వర్గం బలమైన ఆధిపత్యం ఉన్న ఈ జిల్లాల్లో రెడ్ల సామాజిక వర్గాన్ని ఎలా పార్టీకి దగ్గర చేయాలా సార్. నేను అనుకుంటున్నా ఈ పని 2024 ముందరే కొంత చేసి ఉండాలా పవన్ కళ్యాణ్ గారు. సరే ఆయనకున్న సమస్యలు ఆయనకుండొచ్చు, ఆయన కూడా చాలాసార్లు చెప్పారు, అయ్యా నేనే ముఖ్యమంత్రి కొడుకులు కాదు, నా దగ్గర 1000 కోట్ల ఆస్తులు లేవు, నేను ఎక్కడైతే ముందు బలంగా ఉందో పార్టీ అక్కడ పోటీ చేయడానికి సిద్ధపడుతున్నా అని ఆయన కోస్తాంధ్రలో కావచ్చు, లేదా మధ్యాంధ్రలో కావచ్చు, లేదా ఉత్తరాంధ్రలో కావచ్చు కొంతవరకు ఆయన పోటీ చేయడానికి సాహసించారు. ఇక్కడ ఎక్కడైతే బలి సామాజిక వర్గం ఎక్కువగా ఉందో, ఆయన ఎవరైతే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారో ఇక్కడ 1-2 కాన్స్టిట్యూన్సీలో పోటీ చేసి గెలిచారు. దాంట్లో భాగమే తిరుపతి కావచ్చు, అట్లాగే కోటూరులో కావచ్చు, అక్కడ అభ్యర్థులు నిలబెట్టడం కావచ్చు, వాళ్ళు గెలవడం కావచ్చు జరిగింది. ఇంకా కొన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా నిలబడే అవకాశం ఉంది సార్. కాకపోతే ఆ రోజు అక్కడున్న పరిస్థితులు పరిమితుల వల్ల ఆయన 2 సో విజయశేఖర్ రెడ్డి గారు జనసేన బలం పెంచుకుంటానంటే టీడీపీ పార్టీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి విధంగా కింది స్థాయి కార్యకర్తలు కూడా ఎవరు అడ్డుపడరు అంటారు మీరు. సార్ మేము ఈ రోజు లోకేష్ గారిని ఎంత అభిమానిస్తున్నామో తెలుగుదేశం పార్టీలో, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా తెలుగుదేశం పార్టీ అంతే అభిమానంగా చూస్తోంది. ఆయన ఎదగడం మాకు కావాలి. సరే ఆయన వేరే పార్టీలో ఉండొచ్చు, జనసేన పార్టీని పెట్టిండొచ్చు, ఆయన ఆ పార్టీని బలోపేతం చెయ్యాలి. సార్ నేను ఒకటే అంటున్నా, ఈరోజు కడప జిల్లా కావచ్చు, లేదంటే చిత్తూరు జిల్లాలో కావచ్చు, అక్కడున్న తెలుగుదేశం నాయకుల పోకడ నచ్చకో, లేదంటే తెలుగుదేశం అక్కడున్న కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళతో పడకుండా మేము తెలుగుదేశానికి రాలేము, ఎందుకంటే మాకు ఆపోజిట్ కూడా నాయకుడు తెలుగుదేశంలో అక్కడ మేజర్ రోల్ పోషిస్తున్నాడు కాబట్టి వైసీపీలో ఉంటున్నామని చెప్పే రెడ్ల సామాజిక నేతలు చాలా మంది ఉన్నారండి. రెడ్ల సామాజిక వర్గానికి చెందిన నేతలు చాలా మంది ఈరోజు అంటే విధి లేని పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగుతున్న పరిస్థితి కూడా. ఎందుకంటే వారికి ఆపోజిట్ ఉన్న వ్యక్తులు అక్కడ ఉన్న కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం తరఫున బలంగా ఉన్నారు కాబట్టి వారికి వేరే దారి లేక వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ముందు తెచ్చి పెట్టడం వల్ల, రెండోది పవన్ కళ్యాణ్ గారు కొంత నిశ్చితంగా పార్టీని బలోపేతం చేయాలని ముందుకు రావడం వల్ల చాలా మంది వైసీపీలో చాలా మంది డిస్సాటిస్ఫైడ్ అంటే అసంతృప్తితో ఉన్న నేతలు కావచ్చు, సరిగా మాకు మంచి పలుకు అంటే మంచి పార్టీ నుంచి కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కావచ్చు, మాకు సరైన గుర్తింపు లేదని అనుకున్న చాలా మంది రెడ్ల నేతలు ఈరోజు రాయలసీమలో పవన్ కళ్యాణ్ గారితో జతకట్టడానికి ముందుకొచ్చే ఆస్కారం ఉంది. ఇది ఒక మేజర్ పాయింట్ గా మనం చూడాలి సార్. ఓట్లు లేదంటే బీసీలు, లేదంటే బలిజ, లేదంటే రకరకాల సామాజిక వర్గాలు, లేదంటే దళిత సామాజిక వర్గాలు, ఇవన్నీ ఉన్నాయి. కానీ సార్ రాజకీయాల్ని శాసించే బలమైన సత్తా ఉన్న రెడ్ల నేతలని, రెడ్డి సామాజిక వర్గాన్ని పార్టీకి దగ్గర చేసేదానికే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ముందుకు తెచ్చారనే ఒక బలమైన భావన నాలో ఉందని, అట్లాగే చాలా అదే మాట్లాడుతున్నారు సార్. నేనంటున్నా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పాటు ఇంకా కొంతమందిని ఒక్కొక్క జిల్లాలో ఒకరినో ఇద్దరినో కొంచెం బలమైన రెడ్ల సామాజిక వర్గాల నేతలను గుర్తించి జిల్లాల్లో కూడా కమిటీలు వేసి, అంటే సార్ ఇప్పుడు కేవలము ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీ అంటే ఇప్పుడు మీరు తిరుపతి చూడండి, చిత్తూరు చూడండి, లేదంటే కడప చూడండి, ఎక్కువ మంది బలి సామాజిక వర్గానికి చెందిన నేతలే జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఇట్లా కాకుండా రెడ్లను కూడా ముందు పెడితే, లేదు బీసీలను కూడా కొంత ముందు పెట్టి వారికి ప్రధానమైన పదవులు అప్పగిస్తే వారు ఆ సామాజిక వర్గాల్లో ముందుకెళ్ళి వారి ఓట్లను సాధించడానికి కూడా కొంత అవకాశం ఉంటుంది. ఓకే, మీ అభిప్రాయం అర్థమైంది సార్. ఎస్, ప్రయత్నం చేయాలని కూడా నా భావన. ఎస్, అర్థమైంది మీ అభిప్రాయం. ఎస్, కృష్ణాంజనేయులు గారు కంక్లూడ్ చేయండి సార్. జనసేన పార్టీ పటిష్టంగా తయారు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయడాన్ని ఆహ్వానించాలి.
దానివల్ల పెరిగినందువల్ల తెలుగుదేశంతో గొడవలు వస్తాయి అనేటువంటిది కరెక్ట్ కాదు. తెలుగుదేశం బలం పుంజుకునేటువంటి వ్యవహారం తెలుగుదేశందే. అందుకని ఈ ముగ్గురు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోరాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ముగ్గురు విడిపోతే బాగుండు, మనం గెలవచ్చు అనే ప్రయత్నాలు వాళ్ళు కూడా చేస్తారు. ఇవన్నీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసేటువంటి క్రమంలో జరిగేటువంటి చిన్న చిన్న ఘర్షణలు వస్తాయి, పోట్లాట్లు వస్తాయి. అవన్నీ కూడా సర్దుకునేటువంటి ప్రయత్నాలు ఉంటాయి. కూటమిలో ఉండేటువంటి అధినాయకుల మధ్య సఖ్యత ఉన్నంత కాలం కింది స్థాయిలో జరిగేటువంటి చిన్న చిన్న ఘర్షణల వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. తుఫాన్లో టీ కప్లో తుఫాన్ మాదిరి వెళ్ళిపోతాయి అంటారు మీరు. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, రేగడి లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు. సార్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మాజీ ఎమ్మెల్యే అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఆయనే దిక్కయ్యారు. ఆయన 6 జిల్లాలకి రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తం కూడా పార్టీ వైపు లాగడానికి ఆయనే సమర్థుడని మీరు చెప్పుకున్నారు. మంచిదే. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సమర్థమైనటువంటి నాయకత్వంలో వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మీ పార్టీకి ఈ రోజున మీ పార్టీని బలపరచడానికి ప్రధానమైనటువంటి ఎవరు సార్? ఎవరు పార్టీ మాట్లాడితే మీ పార్టీ అంటారు? ఎవరు? మీ పార్టీ కాదండి. మీ పార్టీ అంటే మీరు జనసేన పార్టీ కాదు కదా. అలా కాదు. మీ పార్టీ అంటే మీకేమన్నా నేనేమన్నా మీకు ఎప్పుడన్నా మేము మా పార్టీ అని మీకు చెప్పామా? ప్రతిదానికి మీ పార్టీ అంటారు. మా పార్టీ మీ పార్టీ జర్నలిస్ట్ గా ఉన్నాం. మేము అందరికీ సమానమైన న్యాయం చేస్తాం, సమానంగా మాట్లాడతాం. ప్రతిసారి మేమన్నా బీజేపీని మీ పార్టీ అంటామా? అనం కదా. ఎందుకంటే మీది వైసీపీ పార్టీ. మీ పార్టీ మీకు ఒకటి ఉంది. ఇప్పుడు చెప్పండి. జనసేన పార్టీ అనాలి. మీ పార్టీ అంటే చూసేవాళ్ళు కదా వేరే నేను ఖండించాలి. జనసేన పార్టీకి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే దిక్కయ్యాడు. ఆయన 6 జిల్లాల ఇన్ఛార్జ్ గా ఎవరైస్తున్నాడో రెడ్డి సామాజిక వర్గం కూడా ఆయన ద్వారా వచ్చి పార్టీ బలోపేతం అవుతుంది అంటున్నారు. మంచిదే, తీసుకోండి మీ పాదాలట్లా.